నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చిరంజీవి గారి నాగ్ అశ్విన్ గారికి ఒక చిన్న టాస్క్ ఏంటి పెద్ద టాస్క్ ఇచ్చారని చెప్పుకోవచ్చు పాతాళ భైరవి సినిమాని రీమేక్ చెయ్యాలి అనే ప్రాజెక్ట్ ని నాగ్ అశ్విన్ గారికి ఇచ్చారు అనే వార్తలు బయట చాలా జోరుగానే వినపడుతున్నాయి ఇందులో నిజాలు ఏంటి ఒకవేళ పాతాళ భైరవిని కనుక రీమేక్ చేస్తే ఇప్పటి జనరేషన్ ఎలా తీసుకుంటుంది ఆ ఫిల్మ్ ని ఎలా ఉంటుంది ఆ ఫిల్మ్ అనేది ఒక్కసారి మీ అనాలిసిస్ అంటే పాతాళ భైరవి సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన ఆయన మహానటి సక్సెస్ మీట్ లో అన్నాడు ఆయన ఇప్పటి వ్యవహారం కాదు ఇట్స్ బీన్ లాంగ్ టైం అప్పుడెప్పుడో అన్నాడు దాన్ని ఇప్పుడు కల్కి సందర్భంగా వైరల్ చేస్తున్నారు కావాలని అలాగే చిరంజీవి గారు కల్కి సినిమాని ఆశీర్వదించారు అని సునీదత్ గారు చెప్పారు ఆ వార్తతో లింక్ చేసి నాగశ్విన్ నెక్స్ట్ చిరంజీవితో చేస్తాడని తర్వాత ఈ కల్కిలోనే కృష్ణుడు పాత్ర మహేష్ బాబు చేస్తే అలా ఉంటుంది అని ఒక ప్రతిపాదన ఆయన దగ్గరికి వెళ్ళిందని ఇలా రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి కానీ వీటిలో పూర్తి వాస్తవాలు లేవు అయితే మహానటి సక్సెస్ టైంలో చిరంజీవి గారు నాగశ్విన్తో వేదిక మీదే అన్నాడు ఆ మాట అంటే నాకు పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలని కోరిక ఉంది అలాంటి సినిమా నాతో డిజైన్ చేయొచ్చు కదా అని అడిగాడు ఆయన ఈ సోషియో ఫ్యాంటసీ మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది చిరంజీవి గారికి అని అనుకోవచ్చా అవునండి అంటే పిల్లలతో అటాచ్ అయ్యేటువంటి సినిమాలు చేయాలనేటువంటి ఒక కోరిక అంటే ప్రారంభం నుంచి ఆయన అభిమానుల్లో పిల్లల సంఖ్య ఎక్కువ ఉండేది అప్పుడు కూడా అందుకని వాళ్ళని అట్రాక్ట్ చేసే కథలతో సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఎంవి రఘు గారికి కూడా ఆయన కళ్ళు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ గలివర్ ట్రావెల్స్ లాంటి సినిమా ఏదైనా నాతో చేయొచ్చు కదా అన్నాడు అప్పుడు కూడా ఇలాంటి ప్రతిపాదనలు పెడుతూ ఉంటాడు ఆయన ప్రతి ఒక్కళ్ళ దగ్గర కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని కావు ఇప్పుడు ఆయన చేయబోతున్నటువంటి బింబిసార డైరెక్టర్తో చేస్తున్న సినిమా అది దాదాపు అలాంటి కథే అది కూడా మాయలు మంత్రాలు ఉండేటువంటి కథే కాబట్టి అది నారాయణ రెడ్డి గారి టైటిల్ వాడుకుంటున్నారు విశ్వంభర ఆ సినిమా కొంత ఆయన ఆకలి తీర్చొచ్చు కానీ పాతాళ భైరవి సినిమాని ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఆయన అది కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఎన్టీ రామారావు గారిని సూపర్ స్టార్ని చేసినటువంటి సినిమా అది అదే సినిమాని యాజ్ ఇట్ ఈజ్గా రీమేక్ చేయమని కూడా అనలేదు ఆయన కానీ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తల్లో పాతాళ భైరవి రీమేక్ జరుగుతోంది అశ్విని దత్ చేయబోతున్నాడు దాన్ని నాగశ్విన్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని చెప్పి రాసేస్తున్నారు దీనికి ప్రాతిపదిక ఏమీ లేదు అప్పటి మాటే ఇంకా ధృవీకరణ లేదు రెండోది అది రీమేక్ చేయటం అనే కార్యక్రమం అయితే ఉండదు ఓన్లీ పేరు తీసుకుంటారని అనుకోవచ్చా పోనీ పేరు కూడా లేదండి ఆ ధోరణిలో ఒక సాహసోపేతమైనటువంటి రాజకుమారుడి పాత్ర చెయ్యాలి రాజకుమారుడు కాదు నిజానికి తోటరాముడు అనేటువంటి ఒక తోటమాలి కొడుకు అతను రాజకుమారిని పెళ్లి చేసుకోవటం అంటే కత్తి నోట కరుచుకుని కోటని ఆ గోడలు ఎగబాకటం అనేది ఇమేజిన్ వస్తుంది వెంటనే పాతాళ భైరవి అనగానే అలాంటి సాహసోపేతమైనటువంటి ఒక హీరో క్యారెక్టర్ చేయాలనేది ఆయన కోరిక ఇప్పుడు నేపాళ మాంత్రికుడు ఎవరిని పట్టురావాలి అలాగే ఆ రోజున మాలతి గారు చేసినటువంటి ఆ రాజకుమారి క్యారెక్టర్ ఇప్పుడు ఎవరితో చేయించాలి ఇవన్నీ కూడా ఉంటాయి దీంతో పాటు ఇంకా కేవీ రెడ్డి గారితో పనిచేసినటువంటి సంగీతం గారు ఉన్నారు ఆయన నిజానికి అశ్విని దత్ గారు ఒక దశలో సంగీతం గారిని అలాగే చిరంజీవి గారిని కలిపి ఒక సినిమా చేయాలని ఒక ప్రయత్నం చేశాడు ఒక పాట షూట్ అయింది ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ టబు హీరోయిన్ చిరంజీవి గారు హీరో వాళ్ళిద్దరి మీద ఒక పాట కూడా షూట్ చేశాడు ఆయన ఆ తర్వాత ఆగిపోయింది ఆ సినిమా అలా 2 సినిమాలు ఆగిపోయినాయి అశ్విని దత్ గారు ప్రారంభించి వర్మ చిరంజీవి కాంబినేషన్లో ఒక సినిమా ఆగిపోయింది ఒక పాట షూట్ చేశారు అది ఊర్మిళ చిరంజీవులతో దానికి మణిశర్మ గారి సంగీతం అది అయిపోయింది ఆ పాట షూట్ అయ్యి ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత సంగీతం గారితో అనౌన్స్ చేశాడు అది కొంచెం అది కూడా టైం ట్రావెల్ సినిమానే జానపదంలోకి వెళ్ళేటువంటి ఒక యాక్షన్ సినిమా అని చెప్పాడు ఆయన ఆ సినిమా కూడా ఆగిపోయింది ఒక పాట షూట్ అయింది అది యూట్యూబ్లో అవైలబుల్ ఇప్పుడు
అది ఇళయరాజా గారు చేశాడు ఆ పాట తర్వాత షూట్ జరగలేదు. అది నిజానికి జరిగి ఉంటే అలాంటి కథ అయి ఉండేది. అది చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ సినిమా కంటిన్యూ చేసి ఉండాల్సింది. డెఫినెట్లీ సార్. అయితే ఇట్లాంటి సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు విఠలాచార్య గారి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఆయన పెద్దపీట వేశారు ఇట్లాంటి ఫిల్మ్స్ కి. అయితే ఈ జనరేషన్ లో ఒక విఠలాచార్య గారు లాంటి ఒక డైరెక్టర్ ఉండాలి అని అంటే ఎవరు ఆ ప్లేస్ ని భర్తీ చేస్తారని అనుకోవచ్చు? లేదండి, ఇప్పుడు ఎవరికి స్టామినా లేదా? ఎవరు లేరు. అంటే కొంచెం కాల్పనిక జగత్తు ఆ సాహిత్యం చదవాలి. నిజానికి పాతాళ భైరవికి కూడా ఒక పునాది ఉంది. అది అల్లావుద్దీన్ అద్భుత దీపం కథే. దాన్ని తీసుకుని తన పద్ధతిలోకి అడాప్ట్ చేసుకున్నాడు పింగళ నాగేంద్రరావు గారు. అడాప్ట్ చేసి ఈ పాతాళ భైరవి అనేది అల్లావుద్దీన్ అద్భుత దీపం నమూనా అది తీసుకుని నడిపాడు. అంతకుముందు అల్లావుద్దీన్ అద్భుత దీపం అని అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా వచ్చింది. ఆ తర్వాత కమల్ హాసన్ని రజనీకాంత్ని పెట్టి కూడా తీశారు. అది చాలా భారీగా అల్లావుద్దీన్ అద్భుత దీపమే. అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ దాని ఇన్స్పిరేషన్తో ఆ కథను తీసుకుని తన మార్కులోకి మార్చుకుని చేసినటువంటి పాతాళ భైరవి మాత్రం అన్ని భాషల్లోనూ హిట్ అయింది. అది హిందీలో కూడా సక్సెస్ అయింది ఆ సినిమా. ఆ తర్వాత చాలా కాలానికి జితేంద్ర హీరోగా కృష్ణ గారు అది రీమేక్ చేశాడు పాతాళ భైరవి హిందీలోకి. ఆయనకు కూడా ప్యాషన్ ఉండేది. పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలనే ప్యాషన్ కృష్ణ గారికి కూడా ఉండేది. ఆయనకి వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా అది చిరంజీవి గారు ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఈ ఏజ్లో ఆ క్యారెక్టర్ చేయటం కష్టం. కానీ బాలకృష్ణ గారు అయితే ఆల్రెడీ మెప్పించారు. ఇట్లా రాజకుమారుడి పాత్ర అది కూడా సంగీతం గారి డైరెక్షన్. సంగీతం గారి డైరెక్షన్ అవకాశం వచ్చింది చిరంజీవికి, వచ్చి వదిలేశాడు ఆయన. ఈ సినిమా చిరంజీవి గారికి వచ్చిందా? ఏది బాలకృష్ణ గారు? లేదు, విడిగా అశ్విని దత్ చేసినటువంటి సినిమానే. దానికి ఏదో భూలోక వీరుడు ఇలాంటి టైటిల్ కూడా ఏదో అనుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు అది. కాబట్టి ఆయనేమో ఆయన ఏజ్లో ఉన్నప్పుడు అప్పుడు ఏ సినిమాలు వర్కౌట్ అవుతాయో ఆ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ రకమైనటువంటి ప్రయోగాలకి ముందుకు వెళ్ళలేదు చిరంజీవి. ఒక దశలో సుబ్బరామిరెడ్డి గారు, సుబ్బరామిరెడ్డి, ఆయన వీరార్జున అని ఒక పౌరాణిక సినిమా చేయాలనుకున్నాడు చిరంజీవితో. స్ట్రైట్ రౌడీ తర్వాత స్ట్రైట్ రౌడీలో ఒక చిన్న పడక సీన్ తీశారు వాంటెడ్గా కావాలని. అందులో అర్జునుడిగా చిరంజీవికి గెటప్ వేసి నటింపజేశారు. ఒక ట్రయల్ వెర్షన్ లాగా చేశారు. అది బాగానే ఉన్నాడు. మనం వీరార్జున అనే టైటిల్తో ఒక పౌరాణిక సినిమా చేసేద్దాం చిరంజీవితో అనుకున్నాడు, కానీ అది ముందుకెళ్ళలేదు. అలా ఒక పౌరాణిక సినిమా మిస్ అయ్యాడు ఆయన, జానపద సినిమా మిస్ అయ్యాడు. ఈ జానర్స్ అన్ని చేయలేకపోయానని ఇప్పుడు బాధపడుతూ ఉంటాడు. పౌరాణికానికి సంబంధించి కూడా ఆయనకు బాధ ఉంది. ఓ సినిమాలో శివుడి వేషం అయితే వేశారు, మంజునాథ సినిమాలో అయితే వేశారు, ఆపద్ బాంధవుడిలో కూడా శివుడి వేషం ఉంటుంది సాంగ్ లో. గెటప్ వరకే అలాంటి గెటప్ స్ట్రైట్ రౌడీలో వేశాడు ఆయన అర్జునుడిగా. ఒక పూర్తి స్థాయి పౌరాణిక సినిమా చేయలేదు అనే వెలితి ఉంది. కృష్ణ గారికి, శోభన్ బాబుకి, వాళ్ళందరికీ తీరింది అది, వాళ్ళు చేశారు. ఈయన ఆ టైంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ఇప్పుడు అది బాధగా మిగిలింది అంతే. ఇప్పుడు చేస్తే సూట్ అవుతాయా? ఇప్పుడు కష్టం అని పౌరాణికం చేయొచ్చు, ఆయన ప్రయత్నం చేయొచ్చు. అంటే రావణ పాత్రలు లాంటివి తీసుకుని చేయవచ్చు ఆయన. రామారావు గారు చేసిన పద్ధతిలో చేస్తే బానే ఉంటుంది, కానీ ఎవరు చేస్తారు అనేది చూడాలి. చేస్తే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఆయన ఎలా కన్విన్స్ చేస్తారు అనేది కూడా డెఫినెట్ గా ఇంకొక ప్రశ్న. ఆయనకి కన్విన్స్ చేసే అంత డెఫినెట్ గా కన్విన్స్ చేస్తారు కదా సార్? అవును, చేస్తాడు. ఇప్పుడు విశ్వంబర సినిమా బయటకు వచ్చిన తర్వాత గానీ ప్రజలకి ఆయన ఏమిటి అనేది అర్థం కాదు. దాని మీద కసరత్తు జరుగుతుంది.